నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ టైం నడుస్తుంది। వాళ్ళు ఏం చేసినా బదులుగా విమర్శలు చేయడం లేదా నిరసనలు తెలపడం తప్ప ఏం చేయలేని పరిస్థితిలో టీఆర్ఎస్ ఉంది। అందుకే సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో జరిగిన నీటి ప్రాజెక్టులపై కన్నేశారు। గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ప్రాజెక్ట్స్ కట్టారు, అందుకు ఎంత వెచ్చించారు, ప్రాజెక్టులలో నాణ్యత లోపాలపై సమాచారాన్ని సేకరించి బీఆర్ఎస్ నేతలకు పెద్ద షాకే ఇవ్వబోతున్నారు। రాష్ట్రంలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలకు గురైన నిధులను రాబట్టేందుకు రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రవేశపెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు। రెవెన్యూ రికవరీ చట్టం అమలు చేయడం జోక్ కాదు, ఇది అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే చర్యల్లోకి వస్తుంది। భారీ మొత్తంలో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడం ఒక నేరమైతే డ్యాంలు, రిజర్వాయర్లు, బ్యారేజీల నాణ్యతతో రాజీ పడడం మరో అంశం। ఇది భారీ మొత్తంలో ప్రభుత్వ నిధులను వృధా చేయడంతో సమానం। అయితే నిధులను రికవరీ చేసేందుకు ఎవరికి చట్టాన్ని అమలు చేస్తారనే దానిపై స్పష్టత లేదు। మాజీ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు కాళేశ్వరం ప్రాజెక్టు రూపశిల్పిని తానేనని చెప్పుకుంటుండగా ఆయనకు నిర్మాణ ఇంజనీరింగ్లో నైపుణ్యం లేని ఆయన ఆ పని ఎలా చేస్తారనే అయోమయంలో ప్రజలున్నారు। ఇదే విషయమై ప్రతిపక్ష నేతలు ప్రశ్నలు సంధించినా కేసీఆర్ సరైన సమాధానం చెప్పలేకపోయారు। 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు గత ప్రభుత్వ అవినీతి అక్రమాలను తవ్వితీస్తోంది। మేడిగడ్డ బ్యారేజీ ప్రతిపాదిత 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంలో విఫలమైనందున ప్రయోజనం లేకపోయిందనేది వాస్తవం। కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటికే 98,000 రూపాయల కోట్లకు పైగా ఖర్చు చేశామని, అయితే కనీసం సమానమైన ఎకరాలకు కూడా ఇవ్వలేకపోయిందని కాంగ్రెస్ అన్నారు। మేడిగడ్డ బ్యారేజీ స్థూలాన్ని సందర్శించిన కాంగ్రెస్ నేతలు పిల్లర్ల పగుళ్లను, పూడికతీతను పరిశీలించారు। నేషనల్ డ్యామ్ సేఫ్టీ విజిలెన్స్ అధికారులు కూడా నిర్మాణంలో తప్పులు గుర్తించి నిధులు స్వాహా చేసినట్లు ప్రకటించారు। ఇప్పుడు ప్రజాధనం వృధా అయితే ఎవరు బాధ్యులు? మేడిగడ్డ విషయంలో రేవంత్ రెడ్డి ఒక్కసారిగా రంగంలోకి దిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు। అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తే ఆ బాధ్యతను సౌకర్యవంతంగా కేసీఆర్ పైకి నెట్టి తమను ఎందుకు నష్టానికి గురి చేస్తున్నారంటూ కోర్టులను కూడా ఆశ్రయించారు। మరి ఇలాంటి పరిస్థితుల్లో రెవెన్యూ రికవరీ చట్టం పేరుతో ఎవరిని టార్గెట్ చేస్తారో చూడాలి।